నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పిఠాపురంలో జరుగుతున్న రచ్చ. ఎందుకంటే నిన్న జరిగిన అంశం ఫ్లెక్సీలు అనే అంశం ఉండొచ్చు, కానీ ఏదైనా ఒక నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య వివాదం జరిగితే వైఎస్ఆర్సీపీకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీని మీద ఏ డిసిషన్లు తీసుకుంటున్నారు, ఎందుకు ఈ వివాదాలు వస్తున్నాయంటే ఎవరి వెర్షన్లు వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దృష్టికి ఇది వెళ్తుంది కాబట్టి ఈ వివాదం మీద ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి, సంయమనం పాటించాలి. జనసేనకి టీడీపీ, టీడీపీకి జనసేన ఇద్దరూ కూడా ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉన్నట్లుగా ఉండాలి. కష్టాల్లో ఉన్నాం ఎన్నికల ముందు, ఇప్పుడు సుఖాలు వచ్చినప్పుడు కూడా కలిసి ఉండాలి. కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయింది, ఏముంది అందులోని, కూర్చుని మాట్లాడుకుంటే అయిపోద్ది కదా. లేదు ఇదే కావాలి అదే కావాలని ఎవరు కూడా కొత్త వివాదాలకి పోవద్దు. సో ఈ అంశం చంద్రబాబు నాయుడు గారు సున్నితంగానే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సున్నితంగానే చెప్తారు. వెళ్ళండి, వరమని కొట్టియండి, వరమని తిట్టియండి అని చెప్పి ఆయన ఏం చెప్పరు. జనసేన వాళ్ళు ఎవరు మనల్ని అనడానికి ఎందుకు ఊరుకుంటున్నారు, మంద కదా పెద్ద పార్టీ, మనకు కదా ఎక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పరు, లోకేష్ గారు చెప్పరు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా బాగున్నారు, ఒక కుటుంబంలో ఉన్నారు. సరే, చిన్నవి ఎమోషనల్స్ ఉంటాయి రాజకీయ నాయకులకి, గ్రౌండ్ లెవెల్లో ఇది సర్వసాధారణం. ఇప్పుడు ఏంటి, వర్మ అవుట్ జరుగుతున్న ప్రచారం. ఎందుకు ఎవరిని ఎవరు అవుట్ చేసేస్తారు, దేనికి అవుట్ చేసేయాలి? వాళ్ళు కార్యకర్తలు ఊరుకుంటారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఎవరిని ఎవరో ఎక్కడ అవుట్లు చేయరు. సెల్ఫ్ గోల్ ఎవరైనా వేసుకుంటే పోవాలి తప్పించి రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యే స్థాయి ఉన్న వాళ్ళని ఎవరు కూడా అంత ఈజీగా తప్పించేసి నువ్వు వెళ్ళిపో, ఇంక నీకు అవసరం లేదు, నీ అవసరం లేదు, నువ్వు ఇదిగో ఈ ఫ్లెక్సీ మీద నువ్వు గొడవ పెట్టావు, నువ్వు పిఠాపురం నుంచి నీకు బహిష్కరించేస్తావని ఎవరు చెప్తారు, ఎందుకు చెప్తారు? జనసేన వాళ్ళు ఎలా చేసిన వాళ్ళు ఎవరన్నా సరే బయటకు పోమని చెప్పారా? అది కూడా జరుగుతుంటాయి కదా. ఒక పిఠాపురంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా దీన్ని రచ్చలు చేస్తున్నారు. ఇప్పుడు ఈయనేదో ప్రోటోకాల్ అడిగాడు, అది తప్ప రైటా అన్నది అక్కడ లోకల్ విషయం అధికారులు. మరి పెండెం దొరబాబు గారు ఈయన మీద దూసుకొస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు అన్నట్టుగా ఆయన మీదకి దూకడం కూడా విజువల్స్ ఉన్నాయి కదా. అది మంచి పద్ధతి కాదు కదా. కొట్టుకునేదాకా ఏంటికంటే చిన్న పిల్లలా ఇది, ఈయన గ్రౌండ్లో ఆడుకుంటున్నారా? రాజకీయ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు పెండెం దొరబాబు గారు కానీ ఇదిగో వర్మ కానీ, అది చూడండి ఆ విజువల్ చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆ తుమ్మల బాబుని ఈయనని ఆయన మీద దూకుతున్నాడు. పళ్ళు గట్టిగా నూరిస్తే ఎందుకు అది ఎంతని రెచ్చగొట్టడం? ఎవరి వర్గాలు అనుకుంటే కొట్టుకోవడం అనుకుంటేలా ఉంటే వేరే రకంగా ఉంటుంది కదా. ఎవరి దానికి ఉంటుంది, ఏముంటాయి, రక్తపాతాలు అవుతాయి అంతే. ఒక కుటుంబంలో కొట్టుకునేదాకా వెళితే పరిస్థితులు ఏంటి, దేనికి కొట్టుకునేదాకా వెళ్ళాలి, దేనికి ఆ తోసుకోవాలి, ఆ తోపులాటలు ఏంటి, ఏమనుకుంటారు? రెండు పార్టీలు కలిసి కూటమిలో కలిసి వెళ్తున్నప్పుడు సరే, ఎవరి వర్గం వాళ్ళు అంటారు, టీడీపీ వర్గం టీడీపీ తప్పు కాదంటారు, జనసేన వర్గం జనసేన తప్పు కాదంటారు. పవన్ కళ్యాణ్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవని సంయమనం పాటించండి, ఒకరొకరు మాట్లాడుకుంటూ వెళ్ళండి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారే మాట్లాడరు ఆ రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాట్లాడరు. మధ్యలో మీకేంటి బాధ? ఎందుకు సంయమనం పాటించలేకపోతున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇది ఒక నియోజకవర్గంతో పరిమితం కాదు, ఇదే కొనసాగితే చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఒకరికొకరికి అక్కడ వాళ్ళు చేశారు కదా, మనం చేస్తే తప్పేంటని ఎంతమందిని కవర్ చేసుకుంటే పల్లాసీని చేతిలో పెట్టారట. ఇది చూడండి, మాట్లాడండి అని. దీనికి వర్మ అవుట్, వరం పిఠాపురం సీన్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ మీలో మీరే ఆ ట్రోలింగ్లు పెట్టుకోవడం వల్ల, ట్రోల్స్ చేయడం వల్ల, కథనాలు సృష్టించడం వల్ల, మీ కవిత్వాలన్నీ కూడా అక్కడ రంగలించడం వల్ల నష్టం కూటమికే. అది జనసేన వాళ్ళు చేయనివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయనివ్వండి. అది మంచిది చేయని కాదు, అది మంచి పద్ధతి కాదు. కలిసి వెళ్దాం అనుకుంటున్నారు, 15 సంవత్సరాలు ఉందాం అనుకుంటున్నారు, ఆ కుమ్ములాట్లు ఏంటి? అది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అసలు ఫ్లెక్సీల కోసం వీటి కోసం అసలు చిచ్చులు ఎందుకు, అనవసరమైన రాద్ధాంతం ఎందుకు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? ఎవరన్నా రాజకీయాల్లో చిన్న అంశమైన అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మీరు తీసుకున్న సందర్భాల్లో వైఎస్ఆర్సీపీలో ఏమైనా జరిగితే మీరు తీసుకుంటారు. దాన్ని ఎవరో తీసుకున్నారో అనకూడదు. మనకి ఇచ్చే మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం? వాళ్ళు తీసుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు కదా. ఏ పార్టీ వాళ్ళన్నా వాళ్ళ నుంచి మీరు అవనియండి, మీ నుంచి వాడవనియండి. సో ఇక్కడితోటి ఇది ఆగాలి. కూటమికి మంచిది కాదు ఇది, ఎవరు ఎలా చేసినా సరే. వర్మ అవుట్ అన్న ప్రచారాలకు కూడా అది ఏదో గాలి మాటలాగే
మాట్లాడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో ఎవరు అంటారు, ఎవరిని అంటారు, బెదిరే అంటారు. ఎందుకే ఎవరు అలా చేస్తున్నావు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయన చెప్తే ఆయన వింటాడు కాబట్టి అంటారు, లేకపోతే పల్లా శ్రీనివాస్తో చెప్పిస్తారు, లేకపోతే లోకేష్ గారు చెప్తారు. వాళ్ళకి మాటలు లేకుండా గొడవలు. ఈయన తెలుగుదేశం పార్టీకి అక్కడ నష్టం చేయట్లేదు, కష్టం తేయట్లేదు. అది నా బంధువు అని పట్టుకుంటూ ఆయన తిరుగుతున్నారు. అలాగే జనసేన వాళ్ళు కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఫాలోవర్స్ వీళ్ళు కూడా మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ, మా డిప్యూటీ సీఎం గారు, మా అధ్యక్షుడు ఆయన కోసం ఆలోచిస్తారు. ఎవరికాలు చేసుకోండి, కానీ ఒకరికొకరు లింకులు పెట్టుకోవద్దు. వాళ్ళు ఫోటోల గురించి గొడవలాడుకోవట్లేదు. మీరు ఫోటోల గురించి గొడవలాడుకుంటే అది వీధికి ఎక్కించుకోండి, వేరే అంశంలో తీసుకుండి కూటమిలో మళ్ళీ కొత్త సెగలు పుట్టించడం ఎవరికి శ్రేయస్కరం కాదు. మరి ఇక్కడతోటి ఫుల్ స్టాప్ పడాలి. ఎవరికి అవుట్ కాదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోమని చెప్తారు. మళ్ళీ వివాదాల జోలికి వెళ్ళొద్దని వాళ్ళు ఇచ్చే మెసేజ్. మరి అది పాటిస్తారా, ఇంకా వేరే అంశాలు ఇందులో ఉంటాయన్నది చూడాలి. మన ప్రైమ్ డిబేట్